ఈ దినాన మరలా మాకు అనుగ్రహించి నీ మాటల ద్వారా మమ్ములు స్థిరపరచాలన్న నీ ఆలోచన గొప్పది తండ్రి. మేమైతే యోగ్యులం కాదు, అలాంటిది మమ్ములను ప్రేమించి నిలబెడుతూ దేవా, నీ కృపను మరింత అధిక మొత్తంలో మా ఎదుట కనుపరుస్తూ మీరు మమ్ములను నడిపిస్తున్న విధానం విలువైనది తండ్రి. ప్రారంభం మొదలుకొని కీర్తనల ద్వారా, చిన్నపిల్లల మాటల ద్వారా, మొదటి వర్తమానంగా తండ్రి తమ్ముని ద్వారా కూడా విలువైన సంగతులు దేవా మీరు మాకు నేర్పించారు. మరికొంత సమయం వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాము. దయతో తండ్రి నీ ఆత్మ సహాయంతో మీరు మాట్లాడండి దేవ. ఆత్మీయ వాక్కులు గనుక మా ఆత్మను మరింత స్థిరపరుచుటకును బలపరుచుటకును విలువైన సంగతులతో తండ్రి ముందుకు తీసుకుని వెళుతూ చెబుతున్న నేను, వింటున్న మా పిల్లలు, సహోదరులు ప్రతి ఒక్కరూ నీ మాటలను బట్టి బ్రతికి ఉన్నతంగా కొనసాగడానికి దయ చూపించండి. ప్రతి మాట ద్వారా దేవా మీరు మమ్మలను స్థిరపరుస్తారని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. మొట్టమొదటిగా దేవాదేవునికి వందనాలు మరియు కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన మీ అందరికి కూడా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని పాటిస్తూ ఏమాత్రం అంతరాయం కలగకుండా కొనసాగాలి. క్రమంగానే ప్రతి కార్యక్రమం కొనసాగాలి. కాబట్టి ఒక గంట సమయాన్ని మనం వాక్యం కోసం కేటాయించాల్సిన వాళ్ళమై ఉన్నాం. వాక్యంలోనికి మనం అడుగు పెడితే, సమాజంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి కొన్ని దానికన్నా ముందు బాధ్యత చెప్పాలి లేదా విధులుగా మాట్లాడాలన్నా దానికి ముందు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. హక్కులు అంటాము. హక్కులు అనేటప్పటికీ ఏదైతే మనం పొందాల్సి ఉందో, ఏ ప్రయోజనాన్ని మనిషిగా లేదంటే ఒకవేళ అధికారంగా ఆలోచించిన భారత రాజ్యాంగాన్ని బట్టి భారతదేశంలో ఉంటున్న మనందరికీ కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఏది పొందాలో, ఏది పొందడానికి మనకి అర్హత ఉంటుందో, ఈ మనం ఇంకా ఏమేమి ప్రయోజనాలు హక్కులుగా పరిగణిస్తారు. వాటిని రైట్స్ అంటాం. రెండవది మనం చేసేవి కూడా ఉంటాయి. వాటినే విధులు అంటాం, డ్యూటీస్. ఇలా ఒక హక్కుని సాధించడానికి కొన్ని విధులు నిర్వర్తించాల్సి ఉంది. ఒకటి పొందుకోవడానికి కొన్ని పనులు మనం చేయాల్సిన అవసరం ఉంది. వీటిని మనం విధిగాను బాధ్యతగాను పరిగణించవచ్చు. ఇప్పుడు మనుషులు చేయాల్సిన పని ఏంటి, లేకపోతే ఆ విధి ఏంటి? ఖచ్చితంగా చేయాలి సుమా. దేని నిమిత్తం దేవుడు పంపించారు? ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క మాటల ఆధారంగా, నీతి ఆధారంగా, న్యాయాన్ని బట్టి మనం ఎలా బ్రతకాలో ఆజ్ఞాపించి మనల్ని జరిగిస్తూ, నడిపిస్తూ, బ్రతికిస్తూ మరలా మనిషి ఎలాంటి పనులు చేయాలి అని ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. అందుకే ఈరోజు మన అంశంగా విస్మరించబడుతున్న విధి అని ఒక పాఠాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. విస్మరించబడుతుంది, పని పూర్తిగా మర్చిపోవడం జరిగింది. చేయాల్సిన దాన్ని చేయడం పక్కన పెట్టాము, ఏవేవో వాటి మీద ప్రయాసపడుతూ వెళ్తున్నాం. అందుకే దేవుడు నేర్పిస్తున్నారు, చూపిస్తున్నారు. ప్రతి పరిస్థితిని మనకి కంటికి కనబడుటకు లేదా దాన్ని చూడడానికి, అనుభవించడానికి మంచి అనుభవాలను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు చూడండి,
రాను రాను ఏమవుతుందంటే పిల్లలకు అర్థం కావాలంటే కొన్ని చిత్రాల రూపంలో చూపించాలి అనేవారు. ప్రారంభంలో పాఠాలు నేర్పించేటప్పుడు ఎలా నేర్పించేవారంటే, ఇదిగో ఇలాంటి వస్తువు ఉంటుంది అని దాన్ని చూపించలేక బొమ్మల రూపంలో వేసేవారు. మనకు తెలిసుంటుంది. కొన్ని కొన్ని సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా బొమ్మల్లో చూసాము తప్ప ప్రాక్టికల్‌గా ఎప్పుడు మనం చూడలేదు. కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ చూపించారు. లేకపోతే సామాగ్రిని చూపించారు. అవి ఎప్పుడు మనం చూడలేదు. నేర్చుకున్నాం, చదివేశాం, పరీక్షలు పాస్ అయ్యాం. తర్వాత ఒకానొక పై తరగతికి వెళ్ళినప్పుడు నేను అదే అనుకుంటాను. చిన్నప్పుడు ఇవన్నీ మేము చదువుకున్నవే. కానీ ఒకటే ఒకటేంటో తెలుసా? చూడలేదు కంటితో. ఇప్పుడు నేను చెప్పే విషయానికి వచ్చినప్పుడు, పిల్లలకి బోధించే క్రమానికి వచ్చినప్పుడు అవన్నీ కనబడుతున్నాయి. ఇది కూడా నేను నేర్చుకున్నాను చూడలేదు అనుకుని. పిల్లలు చాలా అదృష్టవంతులు. ప్రతి వస్తువును కొని రోజు చూపిస్తున్నారు. లేకపోతే అర్థం అవ్వడం లేదు. ఇంకా ముందుకు వెళితే ఇంకా పాఠాలు అర్థం కావడానికి చిత్రాలను వినియోగిస్తూ డిస్ప్లే చేసి ప్రొజెక్టర్స్ వాడుతూ ఇది అని వివరంగా మాట్లాడుతున్నారు. ఇవి ఎందుకు చెబుతున్నానంటే మనిషికి బోధపడడానికి బోధలో మార్పులు వచ్చాయి. దేవుడు ఈ సిస్టమ్ అంతా ఎప్పుడో పెట్టారు. నా గురించి నేర్చుకోవాలనుకుంటున్నావా? చదువు అన్నారు. ఇంకా నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావా? చూడు అన్నారు. అందులో భాగం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఒకసారి ఆయన పనులు ఎలా ఉంటున్నాయో, ఆయన సిస్టమ్ ఎలా ఉందో మనం ఆలోచన చేస్తే, రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు గారు 1వ అధ్యాయము 20వ వచనంలో ఒకే ఒక మాటను మీకు జ్ఞాపకం చేసి ముందుకు తీసుకుని వెళ్తాను. 1వ అధ్యాయము 20వ వచనంలో నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. రైట్, మంచిది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వము ఈ రెండు విషయాలు దేవుడు నేర్పించాలనుకున్నారు. నిత్యం ఉన్న శక్తిని నేను చూపించాలి, నాలో ఉన్న దేవత్వాన్ని దైవతత్వాన్ని నేను చూపించాలన్నారు. దానికి మీరు ఏం చేయాలో తెలుసా? జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడ్డ వస్తువులు చాలా ఉన్నాయి. జగదుత్పత్తి మొదలుకొని, ప్రారంభం మొదలుకొని, సృష్టి ఆరంభం నుండి చేయబడిన కొన్ని వస్తువులు ఉన్నాయి సృష్టిలో. వాటిని మీరు ఆలోచించండి, అంతే మీకు అర్థమైపోద్ది. నా దేవత్వం మీకు అర్థం కావాలన్నా, నాలో ఉన్న నిత్యశక్తి మీకు అర్థం కావాలన్నా ఏం చేయాలో తెలుసా? యు షుడ్ అబ్జర్వ్. మొట్టమొదట పరిశీలించండి. ఎప్పటి నుంచి చేసినవి? ఎప్పుడో జగదుత్పత్తి మొదలుకొని చేయబడిన వస్తువులను ఒక్కటి ఒక్కటి ఆలోచించుకుంటూ వెళ్ళండి. అందులో ఒక పని కనిపిస్తుంది, అందులో ఒక చక్రం కనిపిస్తుంది, లేదా అందులో జరుగుతున్నటువంటి ఒక క్రమం కనబడుతుంది. ప్రతిదీ పని చేస్తున్నట్టుగా మీకు కనబడతాయి, చూడండి అన్నారు. చూద్దాం, మొదలు పెడదాం. ఏంటిది? జగదుత్పత్తి మొదలుకొని, ప్రారంభం మొదలుకొని, ఒకవేళ సృష్టిని మనం భావిస్తే భౌతికంగా చేయబడిన కొన్ని వస్తువుల గురించి మనం ఆలోచిస్తే మనకు ఒక పాఠం అర్థమవుతుంది. అంతేకాదు ఆయన దేవత్వం బోధపడుతుంది, ఆయనకున్న నిత్యశక్తి మనకు అర్థమవుతుంది. ఏం చేద్దాము అనుకున్నారు? చూడండి, ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి అందరూ తెరిచి చూడాలి. 8 వచనాలు. దీన్ని ఎలా చదవాలో తెలుసా? మొదట అయ్యా నేను మీరు చెప్పినట్టుగానే పరిశీలించాలనుకుంటున్నాను. ఎందుకు పరిశీలిస్తున్నావు అంటే మీ దేవత్వం నాకు తెలియాలని, ఇంకా నిత్యశక్తి నాకు అర్థం కావాలని, ఇంకా మీ పనితీరు నాకు బోధపడాలి తండ్రి. మొదలెడదాం. ఇదిగో ఇక్కడ మొదలు పెట్టిన తర్వాత 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం, 1వ అధ్యాయము 5 నుండి 8 వచనాలు ధ్యానిస్తే, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. మనం చేసేది కాదు, మనం అనుకునేది కాదు, లేదా మనం నిలబెట్టి దాన్ని నడిపించే పరిస్థితులు అయితే లేవు. మరి ఏం చేయాలి?
ఇదిగో అంటున్నారు, సూర్యుడు ఉదయించును, మనందరికీ తెలుసు. సూర్యుడు అస్తమించును, అది కూడా తెలుసు. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును అన్నారు. మనకు అర్థం కావడానికి సుమ, అదేంటది? సూర్యుడు ఉదయిస్తూ మరలా ఆ ప్లేస్కి చేరడానికి ఎందుకు త్వరపడుతున్నాడు? ఇదేదో పనిలా కనబడుతుందేంటి? మనం కూడా చూడండి, ఉదయం లేచినట్టు నుండి సమయానికి హాజరవ్వాలని మీరు పడుతున్న ప్రయాస చూడండి. ఈ ఆదివారం నాడు మనం ఏమాత్రం ఆ విషయాలు కోల్పోకూడదని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మనం పరిగెత్తుకుని వస్తున్నాయి చూడండి. ఒక పని ఉంటుంది. ఇదిగో సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. మరలా అతను ఏం చేస్తున్నాడో తెలుసా? అలా ఆపేయలేదండి దేవుడు. ఉదయించింది మొదలుకొని అస్తమించడానికి పరిగెడుతున్నాడు. అస్తమించిన తర్వాత ఉదయించడానికి పరిగెడుతున్నాడు. అంటే పని చేస్తున్నాడు. విధి. అది కూడా ఒక బాధ్యతతో చేస్తున్నాడు, బాధ్యత లేకుండా కాదు. ఏమండి, రెండు చాలా తేడా ఉంటుందండి. బాధ్యతతో పని చేయడం వేరు. ఒక పని అప్పగిస్తే మరలా నేను చూడక్కర్లేదు అన్న నమ్మకం కలగడమే బాధ్యతతో పని చేయడం అంటే. పని ఇచ్చాము, చేసాము, చేతులు కాలేక విడిచిపెట్టాము, లేదా నచ్చకపోతే వదిలేసాము. లేదు లేదు, బాధ్యత దేవుడు చూస్తాడు. ఈరోజు అవే మనకి నేర్పిస్తున్నాయి. పని చేయడమే కాదు, ఒక బాధ్యతతో పని చేయడం, రెస్పాన్సిబిలిటీ. విధిని నేను చెయ్యాలి, నేను నా దేవుడిచ్చాడు, నేను చెయ్యాలి అంటూ పరిగెడుతుందని రాయబడింది చూడండి. అర్థం చేసుకుందాం. పరిగెడుతుంది. అంతేకాదు, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచూ సంచార మార్గమున తిరిగి వచ్చును. ఇప్పుడు గాలి ఏం చేస్తుంది అంటే, ప్రపంచాన్ని విడిచిపెట్టి, లేదా ఈ ఒకవేళ భూగ్రహాన్ని గురించి ఆలోచిస్తే, ఎందుకంటే ఇక్కడే మనకి గాలి ఉంటుంది, మనకున్నట్టే ప్రతి చోట గాలి ఉంటుందని అనుకోకండి. చదువులో అర్థమవుతుంటుంది, పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. ఒకానొక ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల ఎత్తు వెళ్ళేటప్పటికి అక్కడ గాలి ఉండదు. ఎందుకు ఉండదు? మనిషి ఉండడు. మరి అందరూ ఏమన్నారు? గాలి ఉండదు. గాలి అనేది భూమికి కొన్ని కిలోమీటర్ల వరకు మాత్రమే వ్యాపించింది అంటూ నేర్చుకున్నామే తప్ప, దేవుడు ఏమంటున్నారో తెలుసా? పరిశీలిస్తే నీకు పాఠం తెలుస్తుంది. ఏంటో తెలుసా? అక్కడ వరకు నీకు గాలి అవసరం. అక్కడే నీకు గాలి అవసరం. ఏమండి, ఫ్యాన్స్ తిరుగుతున్నాయి. ఫ్యాన్లు ఎక్కడ వేసుకోవాలి? ఏమండి, అన్నీ ఇక్కడే ఎందుకండి క్లమ్జీగా వేయడం? ఖాళీగా ఉన్న ప్లేస్లో ఫ్యాన్ వేసుకుందాం. ఏమండి, మనిషి ఉన్న చోటే ఫ్యాన్ పెట్టుకుంటాం, కూర్చుని చోటే ఫ్యాన్ పెట్టుకుంటాం. అసలు కూర్చోరండి. కూర్చొని చోట ఒక పందిరేసి, ఒక రాటేసి, ఆ రాటకి ఫ్యాన్ వేసి ఖాళీగా బిగించుకుని ఉంటారు ఎవరైనా? లేదు కదా. ఇదిగో గాలి కూడా కొంత ప్రాంతం ఆవరించి ఉండాలి. నా పిల్లలకు అది ఎక్కడికి వెళ్ళిపోవాలి? అలా గాలి వెళ్ళిపోయి అప్పుడప్పుడు రావడం మానేసింది అనుకోండి, మళ్ళీ మనిషి పరిస్థితి విషయం అయిపోతుంది. అందుకే అక్కడే తిరగాలి. ఇక్కడి నుంచి అక్కడికి వేయాలి, అక్కడి నుంచి ఇక్కడికి వేయాలి, తూర్పు నుంచి పడమరకు వెళ్ళాలి, లేదా ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళాలి. అటు తిరగాలి, ఇటు తిరగాలి, ఇటు తిరగాలి, అటు తిరగాలి. అంతేగాని దేవుడి మాటను మారి మాత్రం వెళ్ళకూడదు, మాట మార్చకూడదు, నియమాన్ని మీరి వెళ్ళకూడదు. మనిషి ఉన్నాడు ఇక్కడ. దేవుడు చెప్పారు, నువ్వు ఎక్కడే తిరగాలి, నువ్వు ఎంత తిరిగినా ఇక్కడే తిరగాలి, ఇంకెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నప్పుడు అదే విషయాన్ని పాటిస్తూ తన విధిని క్రమంగా జరిగిస్తున్న గాలిని చూడండి అన్నారు. మరలా మీరు గాలి ఎందుకు చూడాలి అంటే, జగతుత్పత్తి మొదలుకొని చేసిన వస్తువులను పరిశీలించండి, నా దేవత్వము, నా నిత్యశక్తి మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత గాలి చేసిన తర్వాత 7వ వచనం, నదులన్నీయు సముద్రములో పడును. ఏ నది కూడా కోపగించుకునో, మాట అనుకునో, లేదు లేదు నేను సముద్రం తప్ప ఇంకెక్కడికైనా వెళ్తానడానికి వీలు లేదు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన నియమము. మనం చూసినా చూడకపోయినా నదులు ప్రవహిస్తూనే ఉంటాయి. చివరికి వాటి గమ్యస్థానం సముద్రము. ఏంటి ఇలా చేస్తున్నాయి? ఎంత బాధ్యత అండి ఇవి! ఎంత బాధ్యతగా చేస్తున్నాయి చూడండి. అలాగే ప్రవహిస్తూ ఉండాలి. ఏమంటే ఇదన్నీ బైబిల్ ఆధారంగా దేవుడిని నేర్చుకునే సిస్టమ్ ఇది. ఇది స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఆత్మీయ విద్య. అందుకే ఇలా అర్థం చేసుకోవాలి. పల్లానికి నీరు వెళ్తుంది, పల్లం ఎవరు పెట్టారు, నీరుని ఎవరు పెట్టారు, అలా వెళ్ళాలని ఎవరు సెట్ చేశారు? అది దేవుడి నీతి. కానీ అక్కడ ఆగిపోతున్నాడు మనిషి. ఏంటిది?
ఎక్కడ నదులున్నా సముద్రంలో పడాలా? ఏదైనా మీరు ఉంటుందా? వెళ్దామా, పరిశీలిద్దామా? ఏ నదైనా కూడా సముద్రంలో ప్రవేశించకుండా, ఒకవేళ నదులు చిన్న నదులు పెద్ద నదుల్లో కలవాలి, ఆ కలవడం వల్ల ఆ నది పెద్దదవ్వాలి, చివరికి చేరాల్సింది గమ్యం సముద్రము. ఇట్స్ ఏ సిస్టమ్ అన్నారు. చేయాలది. తర్వాత ఇంకేం చేయాలి? అయితే సముద్రము నిండుట లేదు. అన్నీ వెళ్ళి అక్కడ పడితే మరి సముద్రం నిండిపోద్ది కదండి. అమ్మో, బ్యాలెన్స్ చేయాలి మనం. ఎలా బ్యాలెన్స్ అవుతుంది? దేవుడు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు దాన్ని అంటే, ఆయన డిక్లేర్ చేసి పెట్టారు, మీరు టెన్షన్ పడకండి అయ్యా. మరి ఏంటో ఒక్కొక్కసారి వరదలు వస్తున్నాయి, పొంగు వస్తుంది, మరలా ఎంతో క్యూసెక్కుల్లో నీటిని కొలుస్తూ ఉంటారు. ఇంత గొప్ప పరిమాణంలో సముద్రానికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ రోజైనా సముద్రం నిండిపోతుందేమో, నిండిపోయి బయటకు వచ్చేస్తుందేమో, ఒకవేళ నిండిపోయి ఏదో అయిపోతుందేమో, కంగారు పడకండి, అది నిండదు అన్నారు. నిండదు. గమనించండి, చరిత్ర చూడండి, ముందు జీవితాలను గమనించండి, అది నిండదుగాక నిండదు. చెప్పారండి, అది సముద్రము నిండుట లేదు. నిండట్లేదు కదా. అంటే ఒక చక్రాన్ని దేవుడు ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నారని నేను చెప్పేది. దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు, ఎంత ఉండాలో అంతే దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నారు. మరలా ఒకవేళ వెళ్తే దాన్ని మరోలా బ్యాలెన్స్ చేస్తారు ఆయన. మరలా ఆవిరి పెరగడానికి అన్నీ కూడా ఒక బ్యాలెన్స్ సిస్టమ్ పని జరుగుతుంది. నదులు ఎక్కడి నుండి పారి వచ్చునో అక్కడికి అవి ఎప్పుడునూ మరలిపోవును. ఇది సిస్టమ్. అది రావాలి, మళ్ళా ఇక్కడ ఎవాపరేట్ అవ్వాలి, ఆవిరి కావాలి, ఆవిరి తర్వాత మరలా పైకి వెళ్ళాలి, వీటిని మరలా పికప్ చేసుకుని మేఘాలు ఒక చోటకు వెళ్ళాలి, వర్షించాలి, పంటలు పండాలి, తిరిగి నదులుగా రావాలి, వెళ్ళాలి. ఇవంతా కూడా పెద్ద చక్రం అండి, తిరుగుతుంది. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఇచ్చిన ప్రతి పని క్రమం తప్పకుండా బాధ్యతగా విధి అని భావిస్తూ ప్రకృతి నడుస్తుంది. తప్పిన విషయాలు ఎక్కడ లేవు, తప్పిపోయిన దాఖలాలు లేవు, సూర్యుడు లేట్ అయిన సందర్భాలు లేవు, చంద్రుడు ప్రకాశించని సందర్భాలు లేవు, నక్షత్రాలు మెరవకుండా మోగబోయి మెరవకుండా కాంతిని ప్రకాశింపకుండా ఉండే రోజులైతే లేవు. లేవు. ఇవి విధి, దేవుడిచ్చింది. ఇలా జరుగుతూ 8వ వచనం, ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతున్నది. ఒక్కటి చూస్తేనే మనకింత వ్యవస్థ కనబడుతున్నప్పుడు, ఇంత బాధ్యత కనబడుతున్నప్పుడు అన్నీ అలాగే వెళ్తున్నాయి. ఒక మొక్క నుంచి విత్తనం పళ్ళు ఇవ్వాలి, ఇదిగో వాటి జీవితాన్ని అవి నెరవేర్చాలి, వాటి జీవిత కాలాన్ని బట్టి అవి ఉండాలి, పని చేయాలి, పుష్పాలు ఇవ్వాలి, పుష్పాల నుంచి మరలా సుగంధం, మంచి వాసన, పరిమళ వాసన వెదజల్లాలి. అదో చక్రం. నీటికో చక్రం. ప్రతి దానికి ఒక సిస్టమ్. చక్రం ఎందుకంటున్నానంటే, ఎంతసేపు తిరిగినా అలాగే తిరుగుతూ ఉంటుంది. అలాగే దేవుడు ప్రకృతినిచ్చి ఎడతెరిపి లేకుండా సమస్తాన్ని జరిగించి మనుషులు దాన్ని వివరింపజాలరు. మనమైతే వాటిని వివరించలేము. ఇప్పుడు మరి వివరించారు కదండి, సుమారు 15 నిమిషాల పాటు ఒక ప్రకృతి గూర్చి మీరు వివరించారు కదా అంటే, అది వివరణే కాదు, అది వివరణే కాదు, చాలా చిన్న విషయం అది. దేవుడు చేసిన గొప్ప విషయాలను కొన్ని నిమిషాల్లో మాట్లాడినంత మాత్రాన తెగిపోయేది కాదు, అర్థమయ్యేది కాదు. అందుకే అన్నారు, మనిషి వివరించలేడయ్యా. మనిషి దేన్ని వివరించగలడు? వివరించడం మొదలుపెట్టి కొన్ని పుస్తకాలు రాసుకున్నాడు, కొన్ని శాస్త్రాలు తయారు చేసుకున్నాడు. మొక్కలను చూసి ఒక శాస్త్రం అన్నాడు, మనిషి జీవన విధానాన్ని చూసి ఒక శాస్త్రం అన్నాడు, కంటికి ఒక శాస్త్రం అన్నాడు, పంటికి ఒక శాస్త్రం అన్నాడే తప్ప వివరించడం మన వల్ల కాదు. దేవుడు తేల్చి చెప్పాడు, మనుషుడు దాన్ని వివరింపజాలడు, జాలడు. మరి ఏం చేయమంటారు? గ్రహించు, తెలుసుకో. దేవుని నిత్య శక్తి మీకు అర్థం కావాలి అంటే, ఇదిగో ఒక్కొక్క వస్తువుని ఆలోచించడం మొదలుపెట్టు. అప్పుడు మీకు అర్థమయ్యే విషయం ఏంటో తెలుసా? ప్రకృతి పని చేస్తుందని అర్థమవుతుంది, ప్రకృతి బాధ్యతగా పని చేస్తుందని అర్థమవుతుంది. బాధ్యత లేనిది కాదండి, బాధ్యత లేనిది కాదు. దేవుడు చెప్పాడు, నేను చేస్తానంతే. ఎన్ని తరాలు మారిపోయినా నా పనిని నేను చేస్తాను అని అంటూ ఈరోజు ప్రపంచమంతా ఆయన చెబుతున్నట్టుగా నడుస్తుంది. ప్రియమైన వారులారా, అందుకే దేవుడు అన్నాడు, మనిషి దానిని వివరింపజాలడు. సరిపోడు. మరి ఏం చేయమంటారు? చూసి ఫాలో, చూసి ఫాలో.
ఒక సూర్యుడు తన విధిని చూస్తున్నాడు, విధిని నెరవేరుస్తున్నాడు, బాధ్యత కలిగి పనిచేస్తున్నాడు. నేను చేస్తున్నానా లేదా? ఒక ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు పని చేస్తుంది. నీరు పని చేస్తుంది. ఇదిగో గాలి అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తిరుగుతుందే తప్ప ఏ రోజు ఈ గ్రహాన్ని విడిచిపెట్టి ఇంకో గ్రహానికి వెళ్ళినట్టు, దేవుడిచ్చిన లెక్కను దాటి గాలి బయటికి వెళ్ళిపోయినట్టు లేదు. చూడండి ఎలా ఉంటుందండి ఆ చక్రం. మనం ఏవైనా కొన్ని వస్తువులు దాచిపెట్టాలనుకోండి, వాటిని లోపల దాచిపెడతాం. అవి లైఫ్లెస్ అయితే, అంటే జీవం లేనివి అయితే. లేదు, జీవం కలిగి ఉండి బతుకున్నటువంటి ఒక పక్షిని పట్టుకోండి. పక్షిని మనం బంధించి పెట్టాలంటే, లేకపోతే చేపలు తీసుకోండి. ఒక్కొక్కసారి అక్వేరియంస్ ఉంటాయి ఇంట్లో, ఇళ్లల్లో పెడతా ఉంటాం, చేపలు పెడతా ఉంటారు. అవన్నీ అక్కడికక్కడ అలా తిరుగుతూ ఉంటాయి. ఏ రోజు బయటకు రాదు మన పర్మిషన్ లేకుండా. ఏ రోజు ఇంకో చోటకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయదు. అంటే వాటికి ఒక గట్టు ఉంది. గ్లాస్ మెయింటైన్ చేస్తున్నాం, మనం చూడడానికి పెట్టుకుంటున్నామే తప్ప అవి దాటి రావడానికి అవకాశం లేదు. కానీ గాలి భూమి మీద ఎంతే ఉండాలని దేవుడు ఎలా నిర్ణయించాడండి? అసలు భూమే గుండ్రంగా ఉంటుంది. ఆ గుండ్రంగా ఉన్న దాని చుట్టూరు మరలా ఒక గీత ఉండాలి, మనకు కనపడదులేండి. అక్కడే ఉండాలి గాలి తప్ప మించి వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు గాలి ఏం చేయాలి? మాట విని పని చేయాలి. అదే పని చేయనోళ్ళు, ఇదిగో తలలు పని చేయనోళ్ళు ఏమంటారో తెలుసా? అది సిస్టమ్ అంతేనండి అంటారు. ఎవరు పెట్టారండి అని మనం అడుగుతాం. అంతేనండి, ప్రతి వస్తువు దేవుణ్ణి బయలుపరుస్తుంది, వస్తువు దేవుడు కాదు. ఇలా చేస్తుంది. నువ్వు వెళ్ళి నేర్చుకో. ఈ వస్తువుని చూసి నేర్చుకో, ఆ సూర్యుడిని చూసి నేర్చుకో, నీ కళ్ళ ముందు పెరుగుతున్నటువంటి జంతువులను చూసి నేర్చుకో. ఇంకా ఏం చెప్పారో తెలుసా? రా చెప్తాను నీకో మాట అన్నారు. అయ్యా ఏం చేయమంటారు? వెళ్ళి వాటిని చూసి నేర్చుకో. నోరు లేని వాటిని చూసి నేర్చుకో. అప్పుడు అర్థమవుతుంది అవి ఎంత క్రమంగా పనిచేస్తున్నాయో, మనం ఎంత క్రమాన్ని తప్పి పని జరిగిస్తున్నామో అర్థమవుతుంది అన్నారు. అప్పుడు వెంటనే మనిషి ఏమనుకుంటాడో తెలుసా? అవునా, దేని చూసి నేర్చుకోవాలి? మనకి ఎప్పుడు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? సింహాలు, పులులు. ఎందుకని? బలమైనవి, క్రూరమైనవి, శక్తి కలిగినవి. అవి ఏం చెప్పినా సరే సుమారుగా చల్లదగినటువంటి అధికారయుతంగా ఉండే జంతువులు కాబట్టి. ఇప్పుడు దేవుడు ఒక చోటకి వెళ్ళమన్నాడండి, వెళ్ళి చూసి నేర్చుకోండి అన్నాడు. వెంటనే మన మెదడంతా ఏవేవో దేని దగ్గరికి వెళ్ళమన్నాడో అనుకుంటాం. ఎక్కడికి వెళ్ళమన్నారో తెలుసా? చాలా పెద్ద కేజీలు ఉంటాయండి అవి. చీమలు ఉండవు. కేజీలు పంచదార మాత్రం తినేస్తాయి. ఎప్పుడు చేరతాయో తెలీదు, ఏంటో తెలీదు. మనం మర్చిపోయాము, ఒక చాక్లెట్ ఇక్కడ పెట్టి వదిలేసామన్న సంగతి అవే చెప్తాయి మనకి. ఎందుకంటే చీమలు ఉంటాయి దాని చుట్టూ. ఏమంటే వాటి జ్ఞానం చూడండి. వాటి కోసం రాసినప్పుడు చీమను చూస్తే మనకు అర్థం కావాలి. ఎలా తెలిసింది అసలు? దీనికి అడ్రస్ ఎవరిచ్చారు? ఏమైనా గూగుల్ మ్యాప్ ఉందా? చూసుకుని వచ్చిందా? అక్కడికక్కడే నిన్న ఒక గ్రామానికి వెళ్ళాం దేవుని పని నిమిత్తం అని. మేమున్నది ఆ పక్క వీధి, వీళ్ళున్నది ఈ పక్క వీధిని. అందులో కొంచెం ఇబ్బంది ఏంటంటే అక్కడ ఒక దేవాలయం ఏదో ఉంది, అక్కడ ఏవో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫోన్ అర్థం కాదు, కానీ ఆ మ్యాప్ అక్కడే తిప్పుతుంది. ఫోన్లో వాళ్ళ విషయాలు అర్థం కావు, ఇక్కడ మేం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఏమైంది అంటే అక్కడి నుంచి అక్కడికే మనం పసిగట్టడానికి ఇన్ని టెక్నాలజీ వాడుకుని పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ చీమలకి ఆటోమేటిక్గా తెలుస్తాయి. అదే విషయాన్ని దేవుడు చెప్పారు సామెతల గ్రంథము 6వ అధ్యాయము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి ధ్యానం చేద్దాం. అందరూ తెరిచి చూడండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం నుండి సోమరి అని ప్రస్తావించాడు. ఇప్పుడు ఈ మాటను పక్కన పెట్టి చదువుకుందాం. ఎందుకంటే మొట్టమొదటే సోమరి అన్నాడేంటి? ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? నువ్వు పని చేయట్లేదంటే ఎవరు ఒప్పుకుంటారు? నేను చాలా చేస్తున్నానే, నేను ఇంకా చేస్తున్నానే అంటామే తప్ప ఎవరు మనం ఒప్పుకోము. కనుక ఈ మాటను పక్కన పెట్టి చదువుదాం. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎంత సోమరులమో. సోమరి, ఇదిగో చీమల దగ్గరికి వెళ్ళు అన్నారు. ఏంటి, నన్ను ఇలా ఎందుకు సంబోధించాలి? సోమరి నన్ను ఎందుకు సంబోధించాలి? అసలు సోమరి అంటే ఏంటో తెలుసా? బద్ధకస్తుడు, లేజీ ఫెలో, ఏ పని చేయనివాడు, పనులు చేయనివాడు. అలాంటి వాడిని సోమరి అని పిలిచి ఆ తర్వాత పని చెప్తున్నాడు. ఇవన్నీ ఆలోచిస్తే మనకు అర్థమైపోద్ది ఈ పదం మనకి సెట్ అవుతుందో లేదో. చూద్దాం. ఇదిగో నువ్వేం చేస్తావో తెలుసా? చీమల దగ్గరికి వెళ్ళు,
వెళ్తాను. ఏమైంది? చీమల దగ్గరికి వెళ్ళడం పనే ఉంది. ఎంత? అవే నాకు కనబడతాయి కదా! ఇవేనా పులులా? సింహాలా? ఇవేనా ఎక్కడా కనబడని జంతువులా? లేదా పలానా దేశంలో మాత్రమే ఉండేటటువంటి జీవులేంటి అవేమైనా చీమలవి? అంటూ చీమల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. నడత కనిపెట్టి ఒకసారి. నీకు నడకే కనపడుతుంది. నడకే కనపడుతుంది. ఎన్ని కాళ్ళు ఉన్నాయి? ఎలా తింటుంది? దాని మెదడు ఎంత ఉంటుంది? దాని ఆహారం ఏంటి? ఇవే నీకు కనపడతాయి. వాటి నడత చూడు. వాటి నడత చూడు. నడత అంటే ఏంటో తెలుసా? క్యారెక్టర్. వాటి స్వభావం చూడు. వాటి స్వభావం చూడు. అవి ఏర్పాటు చేసుకున్న కొన్ని నియమాలు చూడు. మనిషి అంటే మనిషిలాగే చూడకు. ఒక్కసారి అతని క్యారెక్టర్ చూడు. అతని పద్ధతి చూడు. అతను పెట్టుకున్న కొన్ని ప్రిన్సిపల్స్ చూడు. అతడు త్యాగం చేసిన కొన్ని విషయాలు చూడు. ఇలా ఒక మనిషిని మనం అంచనా వేయాలి. ఇక్కడ చీమను చూడు, చీమ నడతలు కూడా చూడు. ఆ నడతలు చూసి చూడటమే కాదులేండి, కనిపెట్టి. ప్రతి మాట ఇంపార్టెంట్ సుమా. కనిపెట్టండి. ఈసారి ఒక చీమను కనిపెట్టండి. కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోండి. కనిపెట్టడం అంటే చూసినంత ఈజీ కాదు. అందుకే చూడడం అని లేదు అక్కడ. చూడడం వేరు, కనిపెట్టడం వేరు. ఏమండి, మనం చాలా మాటలు వింటాం దారిని వెళ్ళిపోతున్నప్పుడు. అన్నీ మనకేమీ లోపలికి వెళ్ళవు. అన్నీ లోపలికి వెళ్ళవు. అలాగని చాలా చూస్తూ ఉంటాం. ప్రయాణంలో ఎన్నెన్నో చూస్తూ ఉంటాం. ఇక్కడైతే మనకి తరచూ చూస్తాం కనుక మొట్టమొదట హై స్కూల్ వస్తుందని, ఆ తర్వాత ఒక జంక్షన్ ఉంటుందని తెలుస్తుంది. కానీ కొత్త ప్రాంతంలో మనం ప్రయాణం చేసినప్పుడు అన్నీ దాటుకుని వెళ్తాం. కానీ ఏమీ గుర్తుండవు. మన మెదడు కొన్నిటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే చూసినంత ఈజీ కాదు కనిపెట్టడం. అంతే. చూడడం అనేది ఒక వ్యక్తిని చూసి మనం నిర్ధారించేయచ్చు. ఒక స్త్రీని చూసి నిర్ధారించేయచ్చు. ఒక వస్తువుని చూసి నిర్ధారించేయచ్చు. కానీ ఎలాంటి వాళ్ళో లేకపోతే ఎలాంటిదో మనకు అర్థం కావాలి అంటే కనిపెట్టాలి. కనిపెట్టి ఆ జీవన విధానాన్ని, ఆ వ్యక్తిత్వాన్ని, ఆ క్యారెక్టర్ కొన్నేళ్ళు కనిపెట్టిన తర్వాత నిర్ధారించాలి. మరలా ఏదో వచ్చిందని చెప్పి దాన్ని పక్కన పెట్టకూడదు. వీటన్నీ మనం రివైండ్ చేసుకున్న తర్వాత కనిపెడితే నీకు జ్ఞానం అర్థమవుతుంది. వాటి నడతలేంటో నీకు తెలుస్తాయి. జ్ఞానం తెచ్చుకో. మొదటిది ఏంటి? మనం అంత పరిశీలించలేం కదా. మన బుర్ర కూడా ఎంత పని చేస్తుందో తెలుసా? పరిశీలించానండి. ఏం పరిశీలించావు? చీమలు తీపి దగ్గరికి వెళ్తున్నాయండి. చాలా కనిపెట్టేశారు. అదే అక్కడ ఆగిపోయాం మనం. ఎక్కడ తీపి వస్తువులు ఉంటే వాటిని తీసుకొస్తున్నాయి. ఇంకా చెప్పాలనుకోండి, నాశనం చేసేస్తున్నాయండి మా వస్తువులన్నీ. నిన్నెవరెట్టమన్నారు? బయట నాశనం చేసేస్తున్నాయండి. అంతే. నాకు కనిపెట్టింది దేవుడు కనిపెట్టిన విధానం చూడండి. దేవుడు నేర్పించిన విధానం కనిపెట్టడం కాదు, కానీ నా పిల్లలకు అర్థం కావాలి. అయితే వివరించడం అయితే సరిపోదండి, మనుషుల వల్ల కాదు. చీమ కోసం పాఠాలు మాట్లాడుకుందామా? మనిషి వల్లే కాదు. ఎందుకంటే చీమను మనిషి చేయలేదు, దేవుడు చేశాడు. ఒక జంతువు గురించి మాట్లాడుకుందామా? మన వల్ల కాదు. దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. దాన్ని ఏం చేయాలో, ఎందుకు బ్రతకాలో చెప్పు. నువ్వు ఎన్నిసార్లు చీ కొట్టినా నీ మీద విశ్వాసంగా ఉండే జంతువు అది. మొన్న ఒక సోదరి మాట్లాడుతూ, ఇదిగో గతంలో వాళ్ళ నాన్నగారి కాలంలో ఉన్న విషయం చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది. అక్కడ నాకు బాగా ఆశ్చర్యం వేసింది. ఏంటో తెలుసా? ఆ జంతువులు. ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే, ఒక మనిషిని దోచితే, కొల్లగొడితే రోడ్డు మీద, ఆ రోజుల్లో ఆయనతో ప్రయాణిస్తున్న 2 జంతువులు, ఎద్దులు ఉన్నాయి. అవి నడి రోడ్డు మీద ఏడుస్తూ ఉన్నాయని చెప్పారండి. అవి ఎందుకు ఏడుస్తున్నాయో అర్థం కాదు. ఎందుకు ఏడ్చాయో తెలుసా? ఇదిగో మా యజమానుడిని కొట్టెళ్ళిపోయి పక్కన పడేశారని. ఇదిగో ఎవరు వస్తారో వాళ్ళకి అడ్రస్ చెప్దామని వెతుకుతూ ఆ రోడ్డు మీద నిలిచిపోయినట్టుగా మాట్లాడారు. ఏమంటే జంతువులకి ఎంత జ్ఞానం ఏంటండి? ఏమి నేర్చుకున్నాయి అవి? యజమానుడికి విశ్వాసంగా బ్రతకమని నేర్చుకున్నాయి. చీ కొట్టినా, చేదరించుకున్నా, మనం ఎందుకు కొట్టినా మరలా కుక్క విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు ప్లేటు మార్చేదు. ఒకవేళ వ్యతిరేకత వచ్చిందనో లేదా నన్ను బాధించాడనో ప్రేమ తగ్గించుకోదు, విశ్వాసాన్ని కోల్పోదు. ఎలా చెప్పగలం చెప్పండి ఒక్కొక్క జంతువు కోసం? అయితే దేవుడు చెప్పిన కోణంలో చూద్దాం. చూడండి, నువ్వు వెళ్ళి చూడాల్సింది ఏంటో తెలుసా? వాటికి న్యాయాధిపతి లేడు. లేడు. మనిషికి ఉన్నాడు. మనిషికి ఎన్ని ఉన్నాడు? జిల్లా కోర్టుకి వెళ్తాం. న్యాయం జరగకపోతే ఇంకా పై కోర్టుకి వెళ్తాం.
ఇంకా న్యాయం జరగకపోతే రాష్ట్ర స్థాయి కోర్టులకు వెళ్తాం, హైకోర్టు. ఇంకా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఇదేంటిది? మరి ఇది న్యాయస్థానమే కదా, ఇక్కడ నీకు తేలడం లేదా? ఎన్ని న్యాయస్థానాలున్నా న్యాయం జరగని కేసులు ఉన్నాయి, న్యాయం జరిగిన కేసులు ఉన్నాయి. మనం వాటి కోసం కాదు, కానీ ఒక న్యాయం తీర్చడానికి ఒక వ్యక్తి చదువుకుని సిద్ధంగా ఉన్నాడు, సాక్ష్యాలు పరిశీలిస్తున్నాడు, ఇదిగో వాటిని పర్యవేక్షిస్తున్నాడు, దానికి సంబంధించిన ఒక దళం పనిచేస్తుంది, పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయబడింది, ఆ పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ కాపాడుతూ వస్తుంది. ఏం చేస్తున్నారు వీళ్ళ పని అంటే మనిషికి మనిషికి పోట్లాట రాకుండా కాపాడుతున్నారు, అన్యాయం జరగకుండా న్యాయం చేస్తున్నారు. ఎంత జరుగుతుందనేది తర్వాత విషయం. కానీ వీటికి న్యాయాధిపతి లేడు. ఇది న్యాయము, ఇది అన్యాయం అని చేసేవాళ్ళు లేడు. మరి ఏమనాలి? ఏదో ఒక ఊరు గురించి మాట్లాడతారండి, విన్నాను, అక్కడ ఎవరు తాళాలు వెయ్యరు అన్నారు. అంటే దాని అర్థం ఏంటండి? దొంగలు లేరని. అలా మనం ట్రై చేసి మా ఊరు మాత్రం ఏమైనా తక్కువ తిన్నదా, మాకు మాత్రం లేదా అని తాళాలు వదిలేసి వెళ్ళిపోయాం అనుకోండి, ఆ తర్వాత తాళాలు వేయడానికి కూడా ఉండవు ఇంకేమి. ఏమైంది? అక్కడ దొంగ లేడు గనక వాళ్ళు వేయట్లేదు, మనకి ఆ భయం ఉంది కాబట్టి వేసుకుని జాగ్రత్త పడుతున్నాం. మరి ఇక్కడ ఏమంటున్నారు ఆయన? న్యాయాధిపతి లేడు అంటే అన్యాయం చేసేవాళ్ళు లేరు. అందులో చీమల్లో అన్యాయం మరో దానికి చేయడం లేదు, వెళ్ళిపోతూ ఉంటుంది, మోసుకోలేదు, అది లాక్కెళ్తూ ఉంటుంది ఒక బియ్యపు గింజని, ఇంకోటి చూస్తుంది, నువ్వు ఆగు నేను మోసేస్తానంటది. అంతేగాని షేర్ ఎంత ఇస్తావు? 50-50 ఇస్తావా? ఆ కుదరలేదు, బేరం అవ్వలేదు, నువ్వు వస్తున్నావు సాయం చేస్తున్నందుకు ఎంతో కొంత ఇవ్వాలి కదా. మన బేరాలు అలా ఉంటాయి, బేరాలు ఇలాగే ఉంటాయి. మరి నువ్వు మొయ్యాలి కదా. ఏమంటే ఇదంతా జ్ఞానం నేర్చుకోవడానికండి, చేయం గురించి మాట్లాడట్లేదు. ఆయనే చెప్పినప్పుడు మనం ఆలోచించాలి కదండి. వెంటనే ఇది వెళ్ళిపోద్ది, తినేస్తుంది, వస్తుంది, వస్తూ వస్తూ మరలా మా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారని సిగ్నల్ ఇస్తుంది, లేదు ఆ రూట్ ఎలాగో చెప్తుంది. ఏమంటే అవి కొన్ని సిగ్నల్స్ ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ అంతేనండి, సెకండ్స్లో ఒక గ్రూప్ ఫామ్ అయిపోద్ది, అంతే రోడ్డు వచ్చేస్తుంది అక్కడికి. చీమలో రోడ్డు మాదిరి వెళ్ళిపోతుంటాయి, తెచ్చేసుకుంటాయి. మనం అనుకోండి ఈరోజు మనం తెచ్చుకున్నాం, రేపు గుంచుకుందాం, ఎవరికి చెప్పకూడదు సుమా. ఏంటండి మనిషి ఆలోచన ఏమో చూసింది నా వరకే ఉండాలి, ఇంకెవరికి చెప్పినా మళ్ళీ వెళ్ళిపోతారు, రేపు నాకు అది ఉండదు. ఈరోజు బాగుంది కదా, కానీ చీమలకు ఆ జ్ఞానం, అలాంటి అన్యాయపు జ్ఞానం అయితే లేదు. అది దేవుని గొప్పది. దేవుని దేవత్వం బయటపడ్డాను ఒక చీమ నేర్పించేస్తుందండి. ఒక చీమ సహాయపడుతుంది, తను మోయలేనని తెలిసినా మోయడానికి ప్రయత్నం చేస్తుంది, కష్టపడుతుంది. అందుకే నిన్ను సోమరి అని సంబోధించాను. తన కష్టానికి మించి కష్టపడుతుంది. అదే మన పాఠం, విధి. అది కష్టపడుతుంది, కష్టపడే వ్యక్తికి సహకరిస్తుంది, తను తిన్నదాన్ని అనేక మందికి ప్రకటిస్తుంది. నాలాగే అన్నీ బాగుండాలనుకుంటుంది. ఇంకెందుకండి న్యాయాధిపతి? అన్యాయం లేనప్పుడు ఎందుకు? ఒక్క కేసు కూడా లేదండి అసలు. మన ఊర్లో ఏ కేసులు లేవు, లేదా మన జిల్లాలో ఏ కేసులు లేవు. పోలీస్ స్టేషన్ పని ఏంటండి? అవసరమా? మనకు తెలుసు కదా పరిచయాలు. ఇప్పుడు మనకు ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే క్రైమ్ రేటు పెరిగిపోతుంది కాబట్టి. లెక్కల్లోకి వెళ్ళేది కొన్ని, లెక్కల్లోకి వెళ్లకుండా మోసం జరిగేది కొన్ని. ఎన్నండి ఇవన్నీ? వాటికి న్యాయాధిపతి లేడు. మనకి న్యాయాధిపతి లేకపోతే ఇల్లే గడవదు. పెద్దలు ఉండాలి మధ్యలో, ఏమంటే ఒక వ్యక్తి ఉండాలి మధ్యలో, సెటిల్ చేయడానికి ఒక మనిషి ఉండాలి మధ్యలో, లేకపోతే సత్సంబంధాలు ఏర్పడవు. మాట్లాడాలి, సెటిల్ చేయాలి, ఏమండి మరలా ఎవరినెవరినో పిలవాలి. ఏంటండి ఇవన్నీ? న్యాయాధిపతి లేడు వాటికి. నెంబర్ 1. 2 ఏంటో తెలుసా? పై విచారణకర్త లేడు. డ్యూటీ అవర్స్, ఇది ఎంత సమయం పనిచేయాలి, నువ్వు ఎంత షుగర్ తీసుకురావాలి, నీ పిల్లల్ని పోషించుకోవాలి, లేకపోతే నా కోసం పని చేయాలి అంటూ లెక్కలేసేవాడు ఎవరు లేరు. ఈరోజు కూడా కొంతమంది పనిచేస్తున్నది ఎందుకో తెలుసా? సమాజంలో ఒక పేరు కోసం చేయాలి. కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా పోషించాలి, కష్టపడాలి, చెమటోర్చాలి, పిల్లల్ని పెంచుకోవాలి, పెద్దవాళ్ళని చేయాలి. రేపు ఎవరైనా ఏమైనా అంటే, మా కుటుంబంలో ఎవరైనా పేరెత్తితే అందుకోసమైనా ఒళ్ళుంచి పని చేయాలి. వాటికి అలాంటి భయం లేదు, పనిచేస్తాయి. నువ్వు పని చెయ్యని ఒకటి చెబితే పనిచేస్తావు. నువ్వంటే కంగారు పడకండి, మనం చెయ్యకపోతే సమాజం ఎలా చూస్తుందో అని పని చేస్తాం.
కానీ అవి ఎవ్వరు లేకపోయినా పనిచేస్తాయి. ఏం గ్రేట్నెస్ అండి అవి. పై విచారణకర్త లేడు అసలు. నువ్వు చేస్తున్నావా లేదా, ఉదయం వెళ్తున్నావా లేదా, ఏం తెస్తున్నావు, ఏం తెచ్చావు, నువ్వు ఏం వండమంటావు, ఏం కూర్చమంటావు అని అడిగేవాడు ఎవడు లేడు. అయినా పనిచేస్తాయి. అసలు అడిగేవాడు లేకపోతే పనిచేసే వాళ్ళు ఎవరున్నారండి? స్కూల్ లేకపోతే లేచే పిల్లలు ఉంటారా? పరీక్షలు లేకపోతే చదివే పిల్లలు ఉంటారా? టైం టేబుల్ రాకపోతే బుక్స్ తీసేవాళ్ళు ఉంటారా? అంతే ఇవన్నీ. 1 గంటకి మనకు ఆకలిస్తుందని తెలియకపోతే వండేవాళ్ళు ఉంటామా? ఆకలి లేదండి ఇంకా వంట ఎందుకు? ఏ పనులు అవ్వండి, ఏదో ఒకటి జరగాలని మొదలు పెడుతున్నాం అంతే. ఇలా పై విచారణకర్త లేడు, అధిపతి అసలే లేడు, ఆఫీసర్ ఎవరు లేరు, చెప్పేవాడు లేడు, రూలింగ్ చేసేవాళ్ళు లేరు, అడ్మినిస్ట్రేషన్ అవసరం లేదు వాటికి. ఇలా ఒక వ్యక్తి పనిచేయడం కోసం మరలా పైన అధికారి, ఆ పైన మరో అధికారి. ఎలా ఉంటాయి తెలుసండి కంపెనీలో సిస్టమ్? 100 మందితో పని చేయించడానికి పైన 10 మంది ఉంటారు. ఈ 10 మంది పని చేయడానికి ఇంకొక 3 ఉంటారు. ఆ 3 పని చేస్తున్నారో లేదో చూడడానికి ఒక ఆఫీసర్ ఉంటాడు. ఇలా అండి సిస్టమ్. అంటే చేసే 100 మంది పైన ఇంకో 50 మంది చూసేవాళ్ళు. అలా లేకపోతే ఈ 100 మంది పని చేయరు. వాస్తవం అది. పని చేస్తున్నారో లేదో అని చూడడానికి పైన ఒక అధికారి, విచారణ చేయడానికి ఎన్ని గంటలకు వచ్చావు, ఎన్ని గంటలకు వెళ్ళావు, ఏం పని చేస్తున్నావు చూడండి, ఒకసారి అర్థమవుతుంది. ఉద్యోగాలు ప్రతీది కూడా మనం లోబడి అది నెగ్గుకుని రావాలి. అక్కడ ఉన్న నియమాలను బట్టి మనం వెంబడించాలి. అంతే. ఏమైనా సరే పరుగును పరిగెత్తాలి ఒక్కొక్కసారి. అమ్మో, చాలా రకాలుగా జరుగుతుంది. దానికి ఏ పనికి తగ్గట్టు ఆ పనికి ఆ టార్గెట్స్ ఉంటాయండి. వాటిని బట్టే మనం పరిగెడుతున్నాం. వీటికి అవి లేవు కానీ పరిగెడుతున్నాయి. ఇది గ్రేట్. అవి లేవు వాటికి కానీ పనిచేస్తున్నాయి, పరిగెడుతున్నాయి. ఇదిగో సమాజాన్ని చూడండి, ప్రకృతిని చూడండి, అందులో చేసిన వస్తువులు, జీవులు అన్నీ చూడండి, అర్థమవుతుంది ఏంటో తెలుసా? అవి పని చేస్తున్నాయి అని. తర్వాత 8వ వచనం, అవి ఏంటవి? చీమలు వేసవి కాలము. మనకు తెలుసు అవి ఎప్పుడు? ఏప్రిల్, మే, జూన్, సుమారుగా ఈ నెలలు అన్నీ వేసవిని చూపిస్తాయి. కాబట్టి మనం అలర్ట్ అయిపోవాలి. మన ఇంట్లో క్యాలెండర్ ఉంది కానీ వాటికి క్యాలెండరు లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, మన జ్ఞానం లేదు. నిజానికి వాటి జ్ఞానం వేరు. మనకన్నా గొప్ప జ్ఞానం. ఈజీగా పసిగడతాయండి అవి పరిస్థితులని. జంతువులు ఎలా భౌగోళిక మార్పులను కూడా ఈజీగా కనిపెట్టే నాలెడ్జ్ వాటికి ఉంది, మనకి లేదు. ఎవరో చెప్పాలి ఏమని? వచ్చే 24 గంటల్లో వర్షం వస్తుందని. అలా చూసి 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 ఒక్కొక్కసారి నిజమే అనుకుంటాం, ఒక్కొక్కసారి ఏమీ ఉండదు. కానీ అవి కనిపెట్టాయి అంటే ఖచ్చితంగా జరుగుతాయి, అర్థమైపోద్ది వాటికి. ఇదిగో వేసవకాలం వచ్చేస్తుంది. ఎవరు చెప్పారండి వేసవకాలం గురించి చీమకి? ఎవరు చెప్పారు? వేసవకాలం వచ్చేస్తుంది, మే నెల వచ్చేస్తుంది, ఇదిగో నీకు టైం దగ్గర పడిపోతుంది, బిజినెస్ క్లోజ్ అయిపోతుంది, లేకపోతే రిటైర్మెంట్ దగ్గరికి వచ్చేస్తుంది, సీజన్ క్లోజ్ అయిపోతుంది. ఇవన్నీ అవి ఎలా నేర్చుకుంటున్నాయి? వేసవి కాలం మందు ఆహారం సిద్ధపరుచుకుంటాయి. మనిషి ధీమా పనిచేయడం లేదేంటండి? దేవుడి పని తర్వాత మాట్లాడదాం మనం. కనీసం పోషణ పని కూడా చేయట్లేదేంటండి? ఆ తర్వాత దేవుని పని దగ్గరికి వద్దాం. ఎందుకంటే అలా ఉంది కాబట్టి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసిందే దేవుడి పని నిమిత్తం. ఒక్క ప్రశ్నకి ఆయన ఒక్క మాటలో ఆన్సర్ ఏమి ఇచ్చారో తెలుసా? ఆ ఆకాశ పక్షులను అన్నీ చూడండి, అవన్నీ సంతోషంగా, అడవి జంతువులు చూడండి, వాటికన్నా మీరు శ్రేష్ఠులు. కానీ మీ పని పోషణ అయిపోయింది. కనబడుతున్న ఈ కడుపే జీవితం అయిపోయింది. అందుకే కడుపే దేవుడు అయిపోయాడు అన్నారు. చూద్దాం. పై విచారణ. వేసవికాలం వచ్చిందా? ఆహారం సిద్ధం చేసుకుంటాయి. వేసవి కాలం అంతా ఆహారాన్ని సిద్ధం చేసుకుంటూనే ఉంటాయి చీమలు. సరిపోతుందిలేండి ఈ 5 రోజులకి, తర్వాత అయ్యాక చూద్దాం అని బద్దకించట్లేదండి, సోమరుగా లేదండి. పరుగున వెళుతూ సమకూర్చుకుని ఒకరోజు కోతకాలం వస్తుంది కదా, అప్పుడు కూడా ధాన్యం సమకూర్చుకుంటుంది. అప్పుడే దొరుకుతాయి. విత్తనాలు వేసే టైంలో దొరకవు. బాగా ఆలోచించండి. సీజన్ సుమారుగా మనం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వాళ్ళమే కదా. మన ఇళ్లల్లో చూడండి, మన బియ్యాన్ని తన్నుకుని వెళ్ళే రోజులు ఉంటాయి కొన్ని రోజుల్లో. ఆ టైంలో ఎక్కడ చూసినా బియ్యమే కనపడతాయి, ఎక్కడ చూసినా ధాన్యమే కనపడతాయి. ఎందుకంటే అంతా వచ్చి పడ్డాయి. ఒకానొక టైం వస్తుంది,
అప్పుడు ఏం కనపడవు అసలు. గుప్పెడితే ఇలా వేస్తూ వెళ్ళిపోతూ ఉంటాం, తన్నుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, విస్తారంగా ఉంటాయి కాబట్టి. అలాగే ఇదిగో కోతకాలం అంటూ ఒకటి వస్తుంది. అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరికితే అప్పుడే తెచ్చుకోవాలి మనం, అప్పుడే తెచ్చుకోవాలి. అప్పుడు లేనప్పుడు ఇంకెక్కడ తెచ్చుకుంటాం? వాళ్ళకే లేకపోతే ఇంకేమంటారు? లేదనుకోండి ఇంట్లో మన బియ్యం జాగ్రత్తగా చూస్తాం. ఎక్కువ ఉన్నాయనుకోండి చల్లేస్తూ తింటూ ఉంటాం. పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు ఆహారం వేస్ట్ చేయొద్దని, కానీ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంకా ఈ రోజుల్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ, తినాల్సిన దాన్ని ముఖానికి రాసుకుంటూ, ఏమంటే ఒకళ్ళు పంచుకోవాల్సిన దాన్నేమో ముక్కల కింద చల్లేస్తూ, కడుపులోకి వెళ్ళాల్సిన దాన్నేమో బయట పడేస్తూ, తాగాల్సిన పాలునేమో నేలపాలు చేస్తూ, ఏమైపోయిందంటే ఇంకా వికృతమైన చేష్టలు వచ్చి మొదలెట్టాయి. ఎందుకు కొంటారో తెలియదు, ఆ కొన్నదాన్ని తినడం కూడా తెలియదు. చూస్తున్న వార్తలేమో భయంకరంగా కనబడుతున్నాయి. ఎలా ప్రాణం ఎక్కడ పోతుందో కూడా అర్థం అవట్లేదు. హాస్పిటల్కి వెళ్ళే సమయం కూడా ఇవ్వట్లేదు. ఒకప్పుడు వెళ్ళడం, అక్కడ ఏదో జరగడం, కొంతసేపు మనుషులు కూడా ఆటోమేటిక్గా సర్దుకునేవాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళాడు, ఏం జరిగిందో అనే భావన ఉండేది. ఆటోమేటిక్గా మనుషులను కూడా మనం ఏమనుకునేవాళ్ళము, ఏదో జరిగిందంట పాపం, నడిచే వ్యక్తికి ఎలా అయింది అనుకునేవాళ్ళం. ఏమీ లేదు. నేను చూసిన వీడియోలో ఎలా ఉందో తెలుసండి. ఆర్డర్ చేశాడు, వస్తువులు వస్తున్నాయి, భోజనానికి కూర్చున్నాడు హోటల్లో, అలా చచ్చిపోయాడు. ఒక పెళ్లి కుమారుడు ఊరేగింపులో ఉండి ఆ గుర్రం మీద వెళ్తూ అక్కడే చనిపోయాడు. అసలు ఆ చావు ఏంటండి? ఇంత ఎలా వచ్చేస్తుంది? చావు అనేది ఇంత దగ్గరికి వచ్చేస్తుంది ఏంటి? అతను ఊహల్లో కానీ, అతని అనుకున్నప్పుడు కానీ ఏమనుకుంటాడు మహా అయితే? ఇదిగో కొన్ని గంటల్లో నా వివాహం అవుతుంది, ఇలాగవుతుంది, నూతన జీవితం ప్రారంభించబడుతుంది, ఇన్ని ఇన్ని కుటుంబాలు నా కోసం వచ్చాయి, నాది ఇంత రంగరంగ వైభవంగా నా వివాహం జరుగుతుంది, ఈరోజు భార్యను బట్టి కూడా కొన్ని కుటుంబాలు నాకు దగ్గరవుతున్నాయి. ఎన్ని ఆలోచనలండి. ఎప్పుడు నేను చచ్చిపోతానని అనుకోడు. ఈవెన్ ఆ పెండ్లి కుమార్తె కూడా అనుకోదు. నడుస్తూ చనిపోవడం, తింటూ చనిపోవడం, ఇదిగో డ్యాన్స్ వేస్తూ చనిపోవడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆ వీడియోలకు కూడానండి, అన్ని వీడియోలు వచ్చాయి కదా, అలా అలా ఉంటూ అలా మనిషి జోగిపోతున్నాడు. అంటే కళ్ళు తిరిగినంత ఈజీ అయిపోయింది కాలం పోవడం. మనిషి చనిపోవడం కళ్ళు తిరిగినంత ఈజీ. మేము చదువుకున్న రోజుల్లో అసెంబ్లీ పెట్టేవారు. ఏంటో మరి ఆ మాస్టర్ల గోల మొదలెట్టేవారు. స్పీచ్ మీద స్పీచ్, పడిపోవడమే. 5 నిమిషాలకు ఒకడు, 5 నిమిషాలకు ఒకడు, మళ్ళీ వాడిని మోసుకెళ్ళడం. ఇలా ఆగేవాడు కాదు. ఆ పరిస్థితులు అలా. అప్పుడున్న స్టామినాని బట్టి అంతసేపు అని ఉన్నారు. ఇప్పుడైతే నడుస్తూ పడిపోతున్నారు మా పిల్లలు అయితే. రోడ్డు మీదకి వెళ్ళాలరా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అన్నాం అనుకోండి, కూడా మేము వ్యాను ఒక బస్సు తెచ్చుకుంటాం. ఎందుకంటే ఎవరు కొంచెం ఉన్నా అందులోకి ఎక్కించేయాలి. వాటర్ ప్యాకెట్లు, బస్తాలు, పెద్ద సిస్టమ్ అది. నడవలేకపోతున్నారు పిల్లలు. ఇలా నడిచి పడిపోయినట్టు కళ్ళు తిరిగి పడుతున్న వాళ్ళు లేరు, కాలం చెల్లి పడుతున్న వాళ్ళు ఉన్నారు. కళ్ళు తిరిగి పడే పరిస్థితులు ఒకప్పుడు, మరలా కొన్ని నిమిషాలకు ఆ మనిషి కోలుకుని యథాతథంగా వెళ్ళిపోయేవాడు. ఈరోజు కళ్ళు తిరిగినంత ఈజీగా ప్రాణం పోతుంది. ఇంకా అదే చివరి. ఇంకా పని చేయండి, పోయే లోపు పని చేయండి. ఇదిగో నేర్చుకోండి, జ్ఞానం నేర్చుకోండి. కోతకాలం అంటే వస్తుంది. సోమరి మళ్ళీ అన్నారు ఆయన. ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు అర్థమైంది. ఫస్ట్ సోమరి అంటే కోపం వచ్చింది, ఏంటంటే దేవుడు అనిపించింది. రెండోసారి అన్నప్పుడు అనాలి నన్ను అనిపించింది. ఎందుకో తెలుసా? అవి పనిచేస్తున్నాయి, న్యాయాధిపతి లేడు, అన్యాయం చెయ్యు, ఒకరి చేత చెప్పించుకునే పని అవి చెయ్యవు. ఒకరి చేత చెప్పించుకునే పని చేయవు, న్యాయం చేస్తాయి, నా దేవుడు చూస్తాడు అనుకుంటాయి. పై వ్యక్తి చూస్తున్నాడో చూడడానికి చూడండి, నేను పని చేస్తున్నాను, అది దేవునికి ఇష్టమైతే ఆయన ఖచ్చితంగా నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు, పని చేసుకెళ్ళిపోవాలనుకుంటాయి. ఇలాగే కాపాడుతూ వెళుతూ వెళుతూ ఇప్పుడు సోమరి ఎందాక నువ్వు పడుకుంటావు, ఇప్పుడు నిద్రలే, ఎప్పుడు లేస్తావు నువ్వు చెప్పు, ఎప్పుడు లేస్తావు? వాటిని చూస్తే నీకేమర్థమైంది? వాటి క్యారెక్టర్ చూడండి. పని చేయాలని అర్థమైంది. సూర్యుడు చేస్తున్నాడు, పరిగెడుతున్నాడు, ఇదిగో సముద్రాలు, నదులు ఇవన్నీ పని చేస్తున్నాయి. వాటితో భాగంగానే చీమ పని చేస్తుందయ్యా, చీమ అని చీమ గురించి మాట్లాడారు. ఇంకా ముందుకెళ్తే కొంచెం నిద్రపోదాం, కొంచెం కునికేద్దాం, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండదామని నువ్వు అనుకుంటావు, చీమలు అనుకో. నేనేం తిట్టట్లేదండి, దయచేసి గమనించండి. ఆయన అంటున్నారు, నువ్వేమనుకుంటావు? ఇంకో కొంచెంసేపు పడుకుందాం, ఇంకా అరగంట ఉందా, ఇంకా అరగంట పడుకుందాం, ఇంకా కొంతసేపు, ఇంకా కొంతసేపు. మన మన మైండ్ సెట్లు అలాగే ఉంటాయి, మన మైండ్ సెట్ అలాగే ఉంటాయి. నేను పిల్లలకి చెప్తూ ఒకటే అంటాను, మీరు నిద్ర లేవడానికి ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే,
వాళ్ళు రేపు రోజు నిలబడాలి. మీరు నిద్ర లేవాలంటే ఏం చేయాలి? 2, 3 సిగ్నల్స్ ఉంటాయి. ఫస్టు అలారం, 2 మమ్మీ, డాడీ లేపడం. వాళ్ళు కూడా విసిగెత్తిపోయి వెర్షన్ మార్చేస్తారు ఇంకా. నేను పిల్లలతో చెప్పినప్పుడు చెప్తాను. ఆ తర్వాత విసిగెక్కిపోయి ఏమంటారు మమ్మీ ముందు, నాన్న చిట్టి లేవరా అన్న వాళ్ళు కాస్త కొంచెం ఫ్లో మారుతుంది. అప్పుడు లేచి కూర్చుంటారు. లేకపోతే కొన్ని వస్తువులు కూడా వెళ్ళిపోవచ్చు. అంతే కదండి. వెర్షన్ మారే కొద్దీ మనిషి మెలకువలోకి వస్తాడు. అప్పుడు నేను అంటాను, ఏ రోజైనా మీరు నిద్ర లేపి మీ నాన్నగారిని నాన్న పనికి ఎందుకు వెళ్ళలేదు, వ్యాపారానికి ఎందుకు వెళ్ళలేదు, ఉద్యోగానికి ఎందుకు వెళ్ళలేదని గుర్తు చేశారా అంటాను. గుర్తు చేసి ఉంటారంటారా మీ పిల్లలు మీకు? అంత ఎక్కడ ఉంటుందండి? ఎవరైనా ఎప్పుడైనా గుర్తు చేశారా మీరు? మీరు లేచే టైంకి అక్కడ సౌండ్ వస్తూ లేకపోతే స్మెల్, ఆడపిల్లలకైతే ఇలా కూడా చెప్తాం, కొంచెం చూసిరండి అసలు ఏం చేస్తున్నారో వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం ఒకసారి చూసిరండి. ఏం తెచ్చుకున్నారో వాళ్ళకే తెలీదు. ఎందుకంటే పెట్టింది మమ్మీ, ఇక్కడ ఓపెన్ చేస్తారు, అయిపోయింది, మధ్యలో గ్యాప్ అంతా. ఏమనాలి? ఏ రోజైనా మీ మమ్మీకి డ్యూటీ గుర్తు చేశారా? డాడీకి డ్యూటీ గుర్తు చేశారా? అలారాలు అక్కర్లేదు వాళ్ళకి. ఆరాటం చాలు నా కుటుంబాన్ని పోషించుకోవాలని. వాళ్ళెవరో చెబితే పనికి వెళ్ళలేదు, వాళ్ళెవరో చెబితే నిద్ర లేవలేదు. బాధ్యత వాళ్ళని మేలుకొల్పింది. మీ బాధ్యత ఏమైంది? ఇంతమంది లేపితే కానీ లేవరా. వాళ్ళు అప్పుడప్పుడు మన వీడియోస్ చూసి మా పాఠాలు అక్కడ చెప్పేస్తున్నారు, ఆ పాఠాలు ఇక్కడ చెప్పేస్తున్నారు, అర్థం అవట్లేదండి అంటారు. 2 ఒకటేరా. అక్కడ పెద్దవాళ్ళు, మీరు చిన్నవాళ్ళు. నీతి ఎవరికైనా నీతే. నీతి మాటలు ఎవరు చెప్పినా వినాలి. అభ్యంతరంగా ఉందా? లేదు లేదు, మంచిగానే ఉన్నాయి. ఇదిగో ఇంకా పడుకుంటాను, ఇంకా కొంచెంసేపు పడుకుంటాను, కొంచెం కునుకుతాను, చేతులు ముడుచుకుని పండుకుంటాను అని ఎవరు అనుకుంటారు? నీవనుకుంటావు. అవైతే అనుకోడు. అందుకే ఇదిగో దారిద్ర్యం దగ్గరకు వస్తుంది, పని చేయటం లేదు కాబట్టి అంటూ చాలా విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. మరలా కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం నుండి 3 వచనాలు ధ్యానం చేద్దాం. ఆకాశాన్ని చూడండి, దేవుని మహిమను వివరిస్తున్నాయి. దేవుని మహిమను వివరిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా చెబుతున్నాయి. కానీ మనకు అర్థం అవడం లేదు. పాఠం బాగానే చెప్తున్నాయి అవి, మనకు అర్థం అవడం లేదు. రంగులు మారాయి అనుకుంటున్నాం, ఇంకా ఏదో జరిగింది అనుకుంటున్నాం. పాఠం నేర్పిస్తున్నాయండి. నేను పని చేస్తున్నానయ్యా, పని చేస్తున్నాను. అప్పుడప్పుడు నల్లగా ఆకాశం మారిపోతుంది చూసారు. నేను పని చేస్తున్నాను, ఒకలాగే లేను, ఒకచోటే లేను. నేను పనిలో ఉన్నాను. నేను పని అంటే ఎవరికైనా భయమేనండి. పని చేస్తే అంత గొప్పగా ఉంటుందండి. పని మీద ఎన్ని పాఠాలు మాట్లాడాలనిపిస్తుందో. ఎప్పుడో నేను కొన్ని లైన్స్ కూడా రాసి పెట్టుకున్నానండి పని గురించి, రాత్రి కనపడ్డాయి. ఒక పాటగా కొన్ని లైన్స్ రాసి పెట్టుకున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. పని గొప్పది. ఇదిగో పని చేస్తున్నాయి. నేను వెంటనే ఇలా నల్లగా ఎందుకు మారిపోతున్నానో తెలుసా? ఇదిగో మేఘాలుగా నన్ను ఆవరించి వర్షాన్ని తోడుకుని వచ్చాను, దాచిపెట్టుకుని ఉన్నాను. మేఘాలు ఇలా దాచిపెట్టుకుని ఉంటాయండి. అప్పుడు దేవుడు ఎప్పుడు సెలవిస్తే అప్పుడు నేను వాటర్ని విడిచిపెడతాను. అది నా పని. ఒకప్పుడు తెల్లగా కనపడతాను, నీటి నిల్వలు లేకుండా వెళ్ళి తెచ్చుకుంటాను. నల్లగా కనపడుతుంటాను, నీటిని ఆవరించి పట్టుకుని నేను కనపడతాను. ఇంత పెద్ద పాఠాలు ఉన్నాయండి. పని జరుగుతుందండి పైన. దేవుడు చెప్పిన పని యథాతథంగా జరుగుతుందండి. కానీ మనిషిలోనే పని జరగడం లేదు, మనిషిలోనే చైతన్యం లేదు. మనిషే చేయాల్సిన పనిని పక్కన పెడుతున్నాడు. ఇవన్నీ చేస్తున్న ఆధారాలు మనకు కనబడుతున్నాయి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నాయి. అంతరిక్షం ఆయన చేత పనిని ప్రచురపరుస్తుంది. అంతరిక్షాన్ని చూస్తున్నప్పుడు ఇది నా దేవుడు చేసింది, ఇది నా దేవుడు చేసిందని కనబడుతుంది. కానీ మనం చుక్కలు లెక్క పెడతామే తప్ప ప్రతిదాన్ని దేవుడు చేశాడన్న జ్ఞానాన్నే మర్చిపోతున్నాం. ఏమండి, ఇదిగో అవన్నీ పాఠం నేర్పిస్తున్నాయి. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి కూడా జ్ఞానం చెప్తుంది. రాత్రి గొప్పది, రాత్రికి ఉన్న గొప్పతనం రాత్రిది, పగలకున్న గొప్పతనం పగటిది. ఏంటండి ఇవన్నీ? పని జరుగుతున్నాయి. అదొక విధి, ఫిక్స్ అయ్యేవి అవి. ఇదిగో నేను పని చేయాలని ఫిక్స్ అయ్యే, పని చేస్తూనే ఉన్నాయి. ఇలా మొదలు పెడితే చీమలు ఏముందండి, చీమల తర్వాత ఇంకా జంతువులు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయనుకోండి. కొన్ని ఉదాహరణలతో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి ఒక్కసారి సంఖ్యాకాండము
త్వరగా మాట్లాడుకుందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము. మనకి వివరణ తెలుసు కనుక మన కాన్సన్ట్రేషన్ ప్రకృతిలో భాగాల కోసం వాటి గురించి మాట్లాడితే సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. చూడండి. 21వ వచనం. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబధికారులతో కూడా వెళ్ళాను. బిలాము గారి గురించి మనకు తెలుసు కనుక కొంచెం మాట్లాడుతున్నాను. ప్రవక్త అయిన గొప్ప వ్యక్తి, దేవుని పక్షాన నిలబడుతూ దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తూ ఇదిగో మనుషులకు దేవునికి మధ్య రాయబారిగా కొనసాగించబడే గొప్ప వ్యక్తి బిలాము. అలాంటి బిలాము గారికి వచ్చిన ఒక ఆలోచన, పని పక్కన పెట్టి చేయాల్సిన విధిని విస్మరించి ఇదిగో ఒక ప్రకృతిలో ఉన్నటువంటి ఒక జంతువు ఒకవేళ సమాజంలో ఇప్పుడైతే నీచంగా చూస్తున్నది, బట్ అది కూడా బాధాకరమేనండి. జంతువులు నీచంగానో ఇలాగో అలాగో మనం తక్కువగా మనం చేయడానికి మనంగా చేయగలమా? ఏం చేయగలమండి అసలు మనం? వాటి పనిని బట్టి దేవుడు చేశారంతే. ఇప్పుడు కూడా కొన్ని పనులు ఉంటాయి చూడండి, కొన్ని పనులు ఉంటాయి. మనం నీట్గా పెట్టుకోవడం, లేకపోతే వాష్రూమ్స్ క్లీన్ చేసుకోవడం, ఇలాంటివి చాలా ఉత్తమమైనవి కదా. ఏది తక్కువని చెప్పాలి? అవసరం అని చెప్పాలి, అత్యవసరం అని చెప్పాలి. ఇదిగో చూడండి, మనం తక్కువగా భావిస్తాం, కానీ ఇక్కడ అంటున్నారు చూడండి. ఉదయాన బిలాము లేచాడు, ఆయన గాడిదకి గంత కట్టుకున్నాడు, మోయాబు అధికారులతో వెళ్ళాడు. అది వెళ్ళకూడనిది, అది కాదు నీ పని, నువ్వు దేవుని పని నెరవేర్చాల్సి ఉంది అని దేవుడిచ్చిన విధిని పక్కన పెట్టినప్పుడు ఇదిగో విధిని ఉన్నట్టుగా నిర్వర్తించిన ఒక యానిమల్ ఉంది అక్కడ, డాంకీ, గాడిద పెడదాం. కానీ ఇది మాత్రం పని ఆపలేదని చెప్తున్నాం. మనిషి కదండి, ఎలా మారిపోతాడు, అలా మారిపోతాడు, ఎన్నెన్ని రకాలుగా మారిపోతాడు. ఇదిగో ఒక జంతువు గురించి మాట్లాడుతూ ఆయన గంత కట్టేసి దాన్ని అధికారులతో కూడా వెళ్ళాడు. నేనే చదువుతాను త్వరగా. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకుంది. వెళ్ళడం తప్పు, దేవుని కోపం వచ్చింది. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలబడింది. త్రోవ మధ్యలోకి వెళ్ళడానికి ఆపడానికే సాక్షాత్తు పరలోకం నుండి దూత వచ్చింది, నిలబడింది. చేస్తున్న పని క్రమమైనది కాదు, దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నాం, దేవుని పక్షా నుండి దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నాం. మరి నీకు ఎలా చెప్పించాలండి? ఎలా చెప్పించాలి? గొప్ప పని చేసిన వ్యక్తే, కానీ ఇప్పుడు విరోధంగా ఉన్నందుకు ఇదిగో దూత ఆయన ముందుకు వచ్చి నిలబడింది. అతడు తన గాడిదను ఎక్కిపోవచ్చుండగా అతని పనివారిద్దరు అతనితో కూడా ఉన్నారు. గాడిదను ఎక్కారు, దూత ముందుంది, ఆయనతో పాటు ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు. ప్రయాణం కొనసాగుతుంది. 23వ వచనం. యెహోవా దూత ఖడ్గం దూసింది. ఖడ్గం దూసింది. ఆగిపోతే ఖడ్గం కనబడకపోనేమో. అర్థమవుతుందా మీకు? మనిషి నిలబడ్డం వేరు, చేతిలో గన్న పెట్టుకుని నిలబడ్డాడు అనుకోండి, ఇంకేం వెళ్తారు? కత్తి పట్టుకుని నిలబడితే ఇంకేం వెళ్తారు? మనిషి మామూలుగా మనిషే, కానీ చేతిలో కత్తి ఉంది. ఏమంటే మనిషి భయపడుతున్నప్పుడు ఆయుధాన్ని చూసి ఇదిగో పరలోకం నుంచి దేవుని చేత బలిష్టమైన దేవదూత వచ్చి నిలబడి కత్తి దూసిందంటే అసలు ఏంటండి మనిషి బతకడం? ఏమైపోతారు అసలు? కత్తి దూసి, ఖడ్గము దూసి, చేత పట్టుకుని త్రోవలో నిలుచుండుట ఆ గాడిద చూసింది. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఒక జంతువు దృష్టిలో అయితే గాడిద ఉంది, యజమానుడిగా బిలాము గారు ఉన్నారు, ఆయనకు పరిచారులుగా మరో ఇద్దరు ఉన్నారు, నలుగురు చూస్తున్నారు, 8 కళ్ళు చూస్తున్నాయి. కానీ 2 కళ్ళకే కనబడ్డాయి. ఆ 2 కళ్ళు కలిగింది మనిషి కాదు, గాడిదకి కనబడింది. అర్థమైపోయింది గాడిదకి. ఎందుకంటే దేవుడి పనిలో ఉన్నవి కదండి, వాటికి తెలుసు దేవునికి విరోధంగా చేయకూడదు. ఎందుకు అర్థం అవడం లేదు ఈ మనిషికి అనుకుని ఉంటుంది. ఎందుకు అర్థం అవడం లేదు ఈ మనిషికి? మాకన్నా శ్రేష్టంగా పెడితే మాలాగే గడ్డి తింటున్నారేంటయ్యా అనుకుంటుంది అది. మాకన్నా శ్రేష్టం మీరు, మేమే పని చేస్తున్నామే. ఇదిగో వస్తువులు పనిచేస్తున్నాయి, ఈ సముద్రము, ఈ సూర్యుడు, చంద్రుడు, ఆకాశములు, చీమలు,
ఈరోజు మాట్లాడిన దాని ప్రకారం ఇన్ని పని చేస్తున్నప్పుడు ఈ మనిషి ఎందుకు చేయలేకపోతున్నాడు? గాడిద చూసింది కనుక త్రోవను విడిచి పొలంలోకి వెళ్ళిపోయింది. ఒక దూతను ఎదిరించడం, దూత నిలబడిన మార్గంలో వెళ్ళడం, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, అసంభవం. అందుకే పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడేం చేశాడు? బిలాము గాడిదను దారికి మలుపవల్లని కొట్టడం మొదలుపెట్టాడు. దారి తప్పిపోతున్నావేంటి అంటున్నాడు. మనిషి అండి దారి తప్పింది, అది కాదు, అది అది ఆ పని చేస్తూనే ఉంది. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అనుకుంది. దేవుని దూతకు వ్యతిరేకంగా నేను వెళ్ళకూడదు, నా యజమానిని తీసుకెళ్ళకూడదు. ఇక్కడ కూడా విశ్వాసమే ఆ జంతువుకున్నది. నేను బాగుంటే చాలు, నువ్వేమైపోయినా పర్లేదు అంటారు. నీతి కథలు చెప్తూ ఉంటారు కదండి. ఇద్దరు స్నేహితులు అలా మాట్లాడుకుంటూ నువ్వంటే నేను, నేనంటే నువ్వు అనుకున్నారట. అంతలో సడన్గా ఎలుగుబంటి ఒకటి వచ్చింది. అంతే, ఒక మనిషి ఉన్నాడు. వాడు కూడా ఎందుకున్నాడంటే చెట్లు ఎక్కడం రాక. వచ్చుంటే వీడికన్నా ముందు వెళ్ళిపోను. అలాగని మీరు పాపం ఉండిపోయినాడు మంచోడు అనుకున్నాడు కనుక రాక ఉండిపోయాడు. లేకపోతే వీడికన్నా పై కొమ్మలో ఉంటాడు వాడు. అవునా కదా? మనిషి స్వభావం అండి. నీతి కథలు మాటలు ఒకలా ఉన్నాయి, పనులు ఒకలా ఉన్నాయి. ఇదిగో చూడండి, వెళ్ళడం కుదరదన్నప్పుడు నువ్వు దారి మర్చిపోయావా అని దీన్ని పొలంలో నుంచి తీసుకొస్తూ దాన్ని మరలా మలచాలి, దారిలోంచి తీసుకెళ్ళాలి. ఏమైందో నా గాడిదకి అనుకుంటున్నాడు. తర్వాత బిలాము 24 యెహోవా దూత ఇరుపక్కలకు గోడల గల ద్రాక్ష తోటల సందులో నిలబడింది. ఈ సందులోకి వెళ్తే ఆ సందులో దూత వచ్చింది, ఆ సందులోకి వెళ్తే ఆ సందులోకి దూత వచ్చింది. ఇంకా గాడిదకి ఒక క్లారిటీ వచ్చింది. మనల్ని వెళ్ళనివ్వకూడదనే దూత ఆపుతుంది, దూత ఆపుతుంది అనుకున్న తర్వాత గాడిద యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాలును గోడము కదిమెను గనక అతడు దాన్ని మరలా కొట్టాడండి. ఆయన తెలియడం లేదండి. ఇలాగే మనకి తెలియని ఇదేంటండి ఆయన అలా కొట్టారని ఆయన అపార్థం చేసుకున్నారు కనుక ఈరోజు కూడా మనం చాలా విషయాలు చూసి విస్మరిస్తున్నాం. ప్రియమైన వాళ్ళారు, నాకన్నా బలిష్టమైన జంతువు దేవుడు మాట వింటుంది. నాకైనా గొప్పనైన వాళ్ళు దేవుని మాటకు భయపడుతున్నారు. నాకన్నా ఉన్నతులు, శ్రేష్ఠులు, ఉన్నతమైన విద్య కలిగిన వాళ్ళు, ఉన్నతమైన స్థానాల్లో ఉంటున్న వాళ్ళే ఇదిగో ఒకరినొకరు చూసుకుని ప్రేమను పంచుతూ గౌరవించుకుంటూ సత్కరించుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమి నేర్చుకుంటున్నాను నేను అని భావించాల్సింది పోయి బిలాము గారు గాడిదని కొట్టారు, బిలాము గారు గాడిదని కొట్టారంటారు. మనిషి ఇంత ప్రాబ్లమెటిక్ అన్నమాట. ఇదిగో కొట్టిన తర్వాత మరలా కొట్టాడు. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనా ఎడంకైనా తిరుగుట దారి లేని ఇరుకు చోటు నిలవగా గాడిద యెహోవా దూతను చూసి బిలాముతో కూడా కింద కూలబడెను. పడిపోయింది కిందకి. బిలాము కూడా పడిపోయాడు. బిలాం కోపం వచ్చి తన చేతి కర్రతో గాడిదని మళ్ళీ మళ్ళీ కొట్టాడు. అప్పుడు యెహోవా గాడిదకు మాట ఇచ్చారు. ఇప్పుడు మన పాయింట్ ఏంటిది? తమ్ముడు మాట్లాడిందాక చెప్పారు చూడండి. ఏమని? ఎలా పడితే అలా మాట్లాడితే ఏమవుతుంది? దేవుడు చూస్తాడు. దేవుని పని చేస్తున్న వ్యక్తి కోసం వేరేగా మాట్లాడితే ఈవెన్ బంధువులైనా, స్నేహితులైనా, రక్త సంబంధికులైనా సరే దేవుడు ఊరుకోడు. అర్థమైందండి మీకు ఆ మాట? దేవుడు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అందుకే భయపడాలండి పని చేస్తే. అలాంటప్పుడు ఇదిగో ఇది ఏమని చెప్తుంది చూడండి, ఇక్కడ ఏమని సెలవిస్తున్న సంగతి చూడండి. ఇదిగో దూత వెంటనే ఆయన గాడిదకు వాక్కిచ్చారు. అంటే దేవుడు దేనికైనా వాక్య ఇవ్వగలరు. పని చేస్తున్న స్పూన్తో కూడా దేవుడు మాట్లాడించగలడు. అలా అన్నారు కనుక ఇలా నోట్లో పెట్టుకునేటప్పుడు నీకు అర్హత ఉందేంట్రా అందనుకోండి ఆ చెంచా, అప్పుడు మనకు అనిపిస్తుంది అందుకే అలా ఎందుకంటదండి అంటే రాళ్లే కేకలు వేస్తాయని చెప్పినప్పుడు ఆ రాళ్లలో పెట్టిన ఇనుము కేకలు వేయలేదా? మాట్లాడలేదా? మాట్లాడగలదా? డౌట్గా పెట్టారు మీరందరూ. మాట్లాడగలదు. గాడిదకు వాక్కిచ్చిన తర్వాత ఇదిగో అది నీవు నన్ను ముమ్మారి కొట్టావు, నాకు లెక్కలు కూడా వచ్చు అంత. ఏ స్కూల్కి వెళ్ళావు? తెలీదు, నాకు లెక్కలు వచ్చు. అదేంటండి ఎలా లెక్కెట్టుకుందండి? అది ఫస్టోసారి కొట్టావు, రెండోసారి కొట్టావు, మూడోసారి కొట్టావు. ఏమనుకుంటున్నావు అసలు? 3 సార్లు కొట్టావు నన్ను లెక్క చెప్పిందండి. మనిషి మర్చిపోవచ్చేమో, దేవుడి లెక్కలు అలాగే ఉంటాయి. చూస్తాడు ఆయన, గమనిస్తాడు ఆయన, ప్రతి విషయాన్ని లెక్కలోకి తీసుకుంటాడు ఆయన. కనుక 3 సార్లు కొట్టావయ్యా నువ్వు నన్ను, నేను నిన్నేం చేశాను? బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అన్నాడు.
ఏంటి నువ్వు తిరగబడ్డా కొట్టకూడదా నేను 3 సార్లు కొట్టామని లెక్కలు చెప్తున్నావేంటి? తిరగబడితే కొట్టరా? యజమానుడికి దాసుడివై ఉండవా? అంటూ యజమానుడుగా ఉన్న వ్యక్తి దీనికి పాఠం చెప్తున్నాడు. ఈ రెండింటికి యజమానుడైన దేవుని మాట విన్నాడా? ఈయన యజమానుడు హోదా దేవుడిస్తే మాట్లాడుతున్నాడే, కానీ ఇదిగో మనందరికీ యజమానుడైన దేవుడి మాట మనం వింటున్నామా? అదే అంటున్నాడు, ఇదిగో నేనేం చేశాను, నా మాట వినకపోతే నేను కొట్టనా అంటున్నాడండి. నా మాట వినకపోతే నేను కొట్టనా? 31వ వచనం, అంతటా యెహోవా బిలాము కన్నులు తెరిచిన, మాటలు అవసరం లేదా, కళ్ళు తెరిచి చూడు నీ ఎదురా దోతుంది అని. ఇదే విషయాన్ని పేతురు రాసిన పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయము 15, 16 వచనాలు వివరణ వచ్చే వారం మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, ఉన్నతమైన విలువైన సంగతులు సమయాన్ని బట్టి మాతో మాట్లాడారు. పని చేయాల్సిన మేము సోమరులుగా మారి విస్మరిస్తున్నామేమో తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి. మరలా మీరు ఇచ్చిన ఆరోగ్యం, ఆయుష్ మరలా చేయాలన్న ఆలోచన మమ్మల్ని క్షమించి మీరు మాకు ఇచ్చిన భాగ్యమైన తండ్రి, నీ పని చేయడానికి దయ చూపించండి. అనేక ప్రాంతాలలో నీ మనసును ప్రకటించడానికి అవకాశం ఇవ్వండి తండ్రి. నాయన, మేము బ్రతికుండే కాలం చాలా తక్కువ తండ్రి. ఎన్నో సంగతులు దేవా, మీరు చేసిన వాటిని వివరించడానికి మేము సరిపోం తండ్రి.